హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ సందీప్. వెల్కమ్ టు అన్నయ్య వంటలు. ఫ్రెండ్స్, ఈరోజు మనము కోడి కాళ్ళ డీప్ ఫ్రై అనమాట. ఈ లైక్ పకోడా లాగా చికెన్ పకోడా చేస్తారే సేమ్ ఆ టైప్లోనే కోడి కాళ్ళ డీప్ ఫ్రై పకోడా అనుకోండి. ఆల్మోస్ట్ పకోడానే, కాళ్ళ బదులు చికెన్ వేసుకుంటే చికెన్ పకోడా అవుతుంది. వీటిని కోడి కాళ్ళని తీసుకొని డీప్ ఫ్రై చేశాను. ఇవి తినే ముందు ఎలా చేయాలనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ముందుగా పిండిని మిక్స్ చేసుకుందాం. ఇందుకోసం ఒక కోడిగుడ్డు, 2 టేబుల్ స్పూన్ల మిరప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ సరిపడ్డ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కార్న్ఫ్లోర్ వేసుకొని, రంగు కోసం కొంచెం కలర్ వేసుకొని, వాటర్ సరిపడ్డా పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కొంచెం జారుడుగా ఉండాలి. బ్యాటర్ ఎలా ఉండాలంటే అది థిక్ బ్యాటర్ ఉండకూడదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చివరిగా ఇందులోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని కలిపి పక్కన ఉంచుకోండి. మనకిప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్లో కోడికాలను ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. సూపర్గా ఉంది. లేత ఎముకలు ఉంటాయి కదా ఈ కాళ్ళల్లో, అవి కొరకుతూ ఉంటే ఆ టేస్ట్ ఆ ఎముకల్లో నుంచి, ఆ లేత ఎముకల్లో నుంచి అద్భుతంగా ఉంది.
ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసిన దానికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పక్కనే కింద ఉంటుంది కదా లైక్ బటన్, లైక్ ఒకసారి ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఉంటే పక్కనే ఉన్న రెడ్ కలర్లో ఉంటుంది కదా సబ్స్క్రైబ్ అనేసి, దాని మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. మీరు నా వీడియోలు మిస్ కాకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.